ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో, పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డకు శుభములు, దేవాది దేవుని దీవెనలండి. దేవుని యొక్క రాకడలో ఎత్తబడగలిగే గొప్ప ధన్యతను దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు అనుగ్రహించిన గాక. ఆమేన్. ఈ దినమున మనకు ఇవ్వబడిన వాక్యము మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియు తిబ్షీయుడునైన ఏలియా ఆహాబ్ నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరము మంచైనను వర్షమైనను పడదని సెలవిచ్చాను. అంటే ఎవరి సన్నిధిలో ఆయన నిలబడి ఉన్నాడో ఆ దేవాది దేవుని యొక్క మరి అనుగ్రహాన్ని బట్టి ఏలియా గారు మరి వర్షం కానీ మంచు కానీ ఆ సంవత్సరం పడకూడదని ఆజ్ఞాపిస్తున్నారు అక్కడ. అంటే ఆయన యొక్క ఆత్మీయమైనటువంటి ఉన్నత స్థితి ఏ విధంగా ఆయనకు వచ్చిందంటే, మరి ఆయన నిలవబడిన సన్నిధిలో, మరి ఎవరి సన్నిధిలో నిలబడ్డాడట? ఇశ్రాయేలు దేవుడని యెహోవా సన్నిధిని ఆయన నిలబడ్డారని సెలవిస్తున్నారు. అంటే ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి ధన్యతలను మనము ఏ విధంగా మరి గ్రహించగలము, ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోగలము, దేవుని సన్నిధిలో యొక్క ఉన్నటువంటి ఆ యొక్క విలువైనటువంటి ఆ యొక్క ధన్యతను మనము ఏ విధంగా మనము గ్రహించగలమో ఈ దినమున ధ్యానించుకుందాము. మరి ఆయన చెప్తున్నాడు, ఆయన సన్నిధిలో నేను నిలబడబట్టి ఆ పని చేయగలిగాడు అనమాట. అంటే ఈ యొక్క ఏలియా గారు మరి ఆయన జీవిత కాలంలో మరి ప్రభు యొక్క సన్నిధిలో ఉండి గొప్ప గొప్ప కార్యాలు చేసినట్టుగా మనం చూడగలుగుతాము. ఏలియా గారు మరి ఆయన మంచి మరి సన్నిధి పరుడు అని కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం అనమాట. మరి సన్నిధి పరులైన వారికి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది? సన్నిధి అంటే ఏంటి అసలు? సత్ ప్లస్ నిధి అంటే సన్నిధి అంటే మంచి నిధి, అంటే దేవుని యొక్క నిధి అన్నమాట. నిధి అంటే ఒక మంచి ఇప్పుడు బంగారపు నిధి ఉందంటారండి అనుకోండి, అంటే గని దొరికిందనమాట. గని దొరకటం అంటే అంత బంగారంతో నిండి ఉంటుంది, అంటే అంత విలువైనటువంటిది నిధి అనేది. కాబట్టి సత్ ప్లస్ నిధి అంటే సత్క్రియలు అనేటువంటి నిధి, సత్ అంటే మంచి అనేటువంటి నిధి. అంటే దేవుని సన్నిధిలో ఉండటం అనేది ఒక మంచి నిధి లాంటిది అని ఇక్కడ మనము గ్రహించవచ్చు అనమాట. దేవలోకం నుండి మరి వచ్చినటువంటి ఇది సన్నిధి అనేది దేవలోకంలో స్టార్ట్ అయింది, అది ఈ భూలోకానికి మన వరకు వచ్చిందంట. మరి ఇక్కడ దింపబడిందంట. అది నిత్యము దేవుని సన్నిధిలో ఆయనను మహింపరచడం అనేది ఆ దేవదూతలు చేసేటువంటి ఒక గొప్ప పని. మరి యోబు గ్రంథము 1:6 ఉంటది, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై ఒక దినము వచ్చింది అని చెప్తారు. అంటే దేవదూతలు నిలవబడేటువంటి సన్నిధి అనేసి మనం చెప్పచ్చు. ఆ దేవదూతలు ఎలా ఉంటారంట, ఎవరంట అంటే యెషయా 6:2 మన పిల్లలు ప్రతి ఫస్ట్ వీక్ లో చెప్తారు కదా, ప్రతి ఫస్ట్ వెన్స్డే వాళ్ళు చెప్తారు ఈ విషయం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకములు ఆయన మహిమతో నిండి ఉన్నవి అని మన బిడ్డలు చెప్తా ఉంటారు కదండి. అంటే ఆ యొక్క దేవుని యొక్క దూతలు ఆయన సన్నిధిలో ఉండి వాళ్ళు చేసే పని ఏంటంటే ప్రభువుని స్తుతించటం, మహింపరచడం వాళ్ళ పని. ఆ పని వారు సక్రమంగా ఖచ్చితంగా చేస్తారంట. అది కూడా కాకుండా వారు అక్కడ యెషయా 6 ఉన్నట్లుగా అక్కడ ఏముంటదండి, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరము అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనును, ఆయనకు పైగా శరాపులు నిలిచిండుది అని అంటున్నారు. శరాపులు అనేది ఒక రకమైన దూతల్లో అనేక రకాలైనటువంటి దూతలు ఉంటారండి. వారి యొక్క ప్రభావాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క అంతస్తు ఉంటుంది అనమాట. ఈ శరాపులు అనేవారు మరి వీరికి 6 రెక్కలు ఉంటాయట. వారు 6 రెక్కలతో
ఒక రెక్కలతో వారు మరి దేహాన్ని కప్పుకుంటారంట, ఒక రెక్కలతో మరి కళ్ళను కప్పుకుంటారంట, రెండు రెక్కలతో అవి ఎగురుతూ ఉంటారంట. ఇక్కడ ఉంది చూడండి, ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును, రెండుతో తన కాళ్ళను కప్పుకొనుచు, రెండుతో ఎగురుచుండెను. అంటే వీరికి ఆరు ఆరు రెక్కలు ఉంటాయి అన్నమాట. ఒక దాంతో కళ్ళు కప్పుకుంటారంటే, ఎందుకంటే దేవుడు అత్యున్నత సింహాసనం మీద కూర్చున్న దేవుని యొక్క మహిమను వారు చూడలేనంతగా, వారి మహిమ, వారు ఎంతో మహిమపరులు అయినప్పటికీ ప్రభు మహిమను డైరెక్ట్ గా చూడలేని స్థితిలో వారు ఉంటారు. కాబట్టి అంటే అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న దేవదూతలే ఆయన మహిమను చూడలేనిటువంటి స్థితిలో ఉంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడండి, మనిషిని తన రూపంలో సృష్టించుకున్నాడు, తనలాగా ఉండాలని సృష్టించుకున్నాడు. అంటే ఆయనకి ఎంత మహిమ ఉందో అంత మహిమ మనిషికి ఇచ్చాడు దేవుడు. దేవదూతలకు లేని భాగ్యమును మనిషికి ఇచ్చాడనమాట. మరి వారు అంత గొప్పగా కాళ్ళను కూడా కప్పుకుంటున్నారు. ఎందుకంటే వారి కాళ్ళు ఎక్కడికో వెళ్తా ఉంటారు కదా, మరి కాళ్ళు ప్రభు సన్నిధిలో అపవిత్రంగా ఉండకూడదు కాబట్టి వాటిని కప్పుకుంటారంట, కనపడకుండా చూసుకుంటారనమాట. కనుక వాళ్ళు అటువంటి దేవతల్ని ఎవరంటారండి, సెరూపులు అంటాం అనమాట. వారు ఈ సెరూపులు మరి మహాదూతలు అని కూడా మనం చెప్పొచ్చంట. మరి మరి ఈ కీర్తనలు 16:11 ఉంటుంది, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, వీరు నిత్యము ప్రభు సన్నిధిలో నిలబడి సంతోషంగా ప్రభా నువ్వు పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడేటువంటి స్థితిలో వారు ఉంటారనమాట. వారికి ఎంత ధన్యత కదా. అటువంటి దేవదూతలు సైతము ప్రభు యొక్క మహిమను చూడలేని స్థితిలో ఉన్నారు అంటే మరి ఆయన ఎంత గొప్ప మహిమగల దేవుడో మనము గ్రహించవచ్చు. అటువంటి గొప్ప మహిమగల దేవుని రూపంలో మనము సృష్టింపబడి మనము పోగొట్టుకున్నది ఏంటో మనకు అర్థం కావట్లేదు. కాబట్టి మనుషులు మరి వారి యొక్క అసలు స్థితి ఏంటి, పూర్వపు స్థితిలో ఎలా ఉండేవారు, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు, ఎలా పడిపోయారు, మరలా దాన్ని చేరుకోవాలి అని మరి ఏ మనిషి కూడా ప్రయత్నించలేదు సరిగదా. ఈ పడిపోయిన స్థితిలోనే ఇంకా ఇంకా కిందకి 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 మరి దిగజారిపోతూ వస్తున్నారన్నమాట. అందుకని దేవాది దేవుడు తన దూతను తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. ఎందుకంటే మన యొక్క పాపముల యొక్క భారము అధికమయ్యి మనుషులు ఇంకనూ అధోగతికి వెళ్ళిపోయే స్థితికి వస్తున్నారు. కానీ పైకి లేచి వారికి ఉన్నటువంటి ఆ స్థితిలోకి రావాలని వాళ్ళు ఎంత చూసినప్పటికీ కూడా వాళ్ళు రాలేకపోతున్నారండి. ప్రభు తనే స్వయంగా వచ్చి మన పాపములను క్షమించి మన ఆత్మలను రక్షించిన దేవాది దేవుడు కనుక అటువంటి దేవుణ్ణి కలిగిన మనం ఎంత ధన్యులం కదా. మరి అటువంటి దేవుని సన్నిధిలో ఈ ఏలియా గారు నిలబడి ఉన్నారట. ఆయన అందుకు చెప్తున్నాడన్నమాట, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో అంటున్నాడు. అంటే ఆయన సన్నిధిలో నిలబడాలి అనేటువంటి అర్హతను మనం సంపాదించాలంటే మనం ఆత్మీయంగా ఎంతగా ఎదగాలన్నది కూడా మనం ఆలోచించాలి. మనం ఆత్మలో మనము బలముగా ఉండగలగాలి, మనం పవిత్రంగా ఉండగలగాలి, మనం చేసే ప్రతి ఆలోచన మరి ఆయన దృష్టికి అంగీకారంగా ఉండేటట్లు ఉండాలి. మరి మనం చేస్తున్న ప్రతి పని కూడా ఆయన దృష్టిలో యథార్థంగా ఉండాలి. యోసేపు గారు చెప్తారు కదా, ప్రభు దృష్టిలో నేను దోషిని అవుతానా ఇటువంటి నీచ కార్యం చేసి అంటున్నాడు కదా. అంటే పూర్వం మనుషులందరూ వాళ్ళు మన దేవుని భక్తులందరూ ఏం చేస్తారు, దేవుని యొక్క మహిమను దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఆయన దృష్టిలో మనము పవిత్రంగా ఉండాలని కోరుకున్న మనుషులు వీళ్ళందరూ. కాబట్టి అటువంటి స్థితిలోకి వెళ్లాల్సిన మనము దిగజారిపోతున్నామని ప్రభు ఇక్కడికి వచ్చి ఉన్నారు. కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆ సంపూర్ణమైన సంతోషాన్ని అందుకోలేని స్థితిలోకి మనిషి వచ్చేస్తున్నాడు. కనుక మనము ఆయన సన్నిధిలో నిలబట్టాకి ఏ విధంగా ప్రయత్నించాలంటే ప్రతిదినం వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, తర్వాత మన ప్రవర్తన సరి చేసుకోవటం, ప్రభు దృష్టిలో మనం మంచిగా ఉండేలాగా చూసుకోవటం, మన మనుషుల కోసమో ఎవరి కోసమో మన ఆత్మీయ స్థితి నుండి పడిపోకుండా మనల్ని మనం కాపాడుకోవటం, ప్రతి విషయంలో ఇతరులకు మంచి చేయటం, ప్రభు చెప్పిన కార్యాలన్నీ చేసుకుంటూ మనం చేయగలిగినంతే దేవునికి తెలుసు మన శక్తి ఎంతో. మనం చేయలేని పనిని మన దేవుడు మనకి మీద మోపడు. కాబట్టి మనం చేయగలిగిన దాంట్లోనే ప్రభు విషయంలో మనం శ్రద్ధ తీసుకుని
ఆయన మనతో ఏం చెప్తున్నాడో అది మాత్రమే చేయగలుగుటకు మనల్ని మనం క్రమపరచుకోవాలి. దేవుడి కార్యం కదా అని మన ఇష్టానుసారంగా మనకి ఇష్టం వచ్చిందల్లా చేయటం కాదు. ఎందుకంటే చెయ్యి చేయవలసిన పని చెయ్యి చేయాలి, కాలు చేయవలసిన పని కాలు చేయాలి, కన్ను చేయవలసిన పని కన్ను చేయాలి. అదే విధంగా ప్రతి అవయవానికి ఏ విధంగా ఆయన ఒక్కొక్క అసైన్మెంట్ ఇచ్చాడో కన్నుని చూడమన్నాడు కదా, చూసి ఆ వార్తను బ్రెయిన్ కి అందించమన్నాడు. చెవి అంటే ఏం చేయాలి? వినాలి, అది బ్రెయిన్ కి అందించాలి. అలాగే ప్రతి అవయము కూడా వాటి వాటి పనులు మరి దేవాది దేవునికి దృష్టికి అంగీకారంగా ఉందా లేదా అని ఆయన ఎదుట మన క్రియను సరైన రీతిలో నడిపించుకునేలాగా మనం ఉండాలి. కనుక ఆ విధంగా చేయాలంటే మరి దేవుడు యొక్క సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ఆయన చెప్పింది, ఆయన జీవవాక్యాన్ని చదువుకుంటూ మనం ముందుకు వెళ్లాల్సిన వారమే ఉన్నాము. అలాగే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తే, మొదటి రాజులు 19వ అధ్యాయం. ఓకే, 4-5 వచనాలు చూస్తే మరి ఏలియా గారు అక్కడ కనపడుతున్నారు మనకి. ఏలియా గారు ఏం చేస్తున్నారండి, మరి ఆయన ఈ లోకంలో ఉండగా ఆయన ఏం చేశాడంటే మరి వర్షాన్ని ఆపేశాడు, మంచుని ఆపేశాడు. అదే కాకుండా మరి బయలు ప్రవక్తలతో మరి పోటీ పెట్టుకుని దేవుడు మా దేవుడు గొప్ప దేవుడు, ఆకాశం నుండి అగ్నిని కురిపించగల దేవుడు అని వాళ్ళ ముందు దేవుని యొక్క గొప్పతనాన్ని మరి ఎక్సాల్ట్ చేస్తూ ఆయన మరి ఆ విషయంలో మరి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చే పర్యంతం ప్రార్థన చేసి మరి ఆ విధంగా గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు ప్రవక్త ఏలియా గారు. అటువంటి ఆయన మరి ఒక బయలు ప్రవక్తలను చంపించిన తర్వాత యెజబెలు అనేటువంటి రాణి మరి ఈయన కబురు పంపుతుంది, రేపు ఈ పాటికి నీ ప్రాణం కూడా వాళ్ళ ప్రాణాలతో ఏకం చేస్తాను చూడు అని ఆయన ఎప్పుడైతే పంపించిందో తను భయపడిపోయాడు. తన ఆత్మీయ స్థితి నుండి ఒక చిన్న బెదిరింపునకు చాలా భయపడిపోయి ఆ ఆత్మీయ స్థితి నుండి ఆయన కింద పడిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఎందుకంటే ఒక దిన ప్రయాణం అంతా అడవిలోకి పోయి వధువృక్షం కింద కూర్చుని మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణం తీసుకో నాయనా, నేను చేశాను కదా, నాతో చాలా గొప్ప గొప్ప కార్యాలు చేయించావు కాబట్టి నాకు బతకాలని లేదు ప్రభా, నన్ను తీసేసుకో, ఆవిడ చేతిలో చావకుండా నాకు సహాయం చేయాలి అని అట్లా ప్రార్థన చేస్తున్నాడు. కానీ ప్రభా యెజబెలు ఇది పంపించింది నాయన, ఇదిగో నీ హస్తాలకు అప్పగిస్తున్నానయ్యా, మరి యెజబెలు నుండి తప్పించు, యెజబెలు ప్లాన్లన్నీ చెల్లా చెదరు చేయి ప్రభా అని ప్రార్థించలేకపోయాడంట. కానీ భయపడిపోయి మరి అక్కడ నుండి పారిపోయి అరణ్యంలోకి వచ్చి ఒక వృక్షం కింద కూర్చుని మరి ప్రార్థన చేస్తున్నాడంట. మరి అక్కడ పడుకుని ప్రార్థించి అక్కడ పడుకుని నిద్రిస్తున్నప్పుడు ఒక దేవదూత వచ్చి ఆయనకి భోజనం ఇచ్చిందంట. భోజనం చేయమని అడిగినప్పుడు లేచి భోజనం చేసి మరి మళ్ళా పడుకున్నాడంట. మరి పడుకుంటే మరి రెండోసారి మళ్ళీ ఇంకో దూత వచ్చి ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, లే భోజనం చేయి అని చెప్పి మళ్ళీ భోజనం పెట్టిందంట. అప్పుడు లేచి భోజనం చేసి ఆ ప్రయాణంలో తను ఆ యొక్క భోజనపు బలము చేత 40 రాత్రి మగాళ్ళు ప్రయాణం చేశాడంట. అంటే దేవదూత ద్వారా భోజనం ఇవ్వబడింది. ఇచ్చిన తర్వాత లేచి ప్రయాణం చేయగలిగాడు. అంతకుముందు ఏ దేవదూత రాలేదండి. దేవుని దగ్గర నుండి డైరెక్ట్ గా ఆయన వచ్చేటువంటి ఆ ఆత్మీయమైనటువంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఆ ఏలియా గారు ఒక దూత వచ్చి ఆయన లేపి బలపరిచేటువంటి స్థితిలోకి దిగజారిపోయాడు. ఒకప్పుడు ఆయనే మరి ఎంతో బలంగా పనిచేసిన ఆయన మరి చిన్న పిరికితనం చేత తనకున్నటువంటి ఆ ఉన్నత స్థితి నుండి ఆ యొక్క అంతస్తు నుండి కింద అంతస్తుకు జారిపోయినట్లుగా మనం ఇక్కడ గ్రహించవచ్చు. కాబట్టి ఆయన అట్లాంటి స్థితిలోకి జారిపోయిన ఆయన మరలా మరి ఒక గుహ, ఒక 40 దినాలు రాత్రి మగలు ప్రయాణం చేసి ఒక గుహలో చేరి అక్కడ మరి ఉన్నప్పుడు యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైందంట. అంటే యెహోవాయే తన మాట చేత ఆయనతో మాట్లాడుతున్నాడు. అంటే
మరలా ఆయనకు బలం తెచ్చుకోగలిగాడు, ప్రభు యొక్క వాక్యను వినగలిగాడు. మనం సన్నిధిలో ఉంటే మనకు కలిగేది కూడా అదే. మనకి ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు మనకు ప్రభు వాక్కును వినగలుగుతాము, ఆయన స్వరూపాన్ని చూడగలుగుతాము. చూడగలిగిన స్థితిని దేవుడు మనకు ఇస్తాడనమాట. అటువంటి స్థితిలోకి ఎదగాల్సిన మనం ఈ చిన్న చిన్న పిరిగితనంతో సాతానుడి యొక్క కార్యం అదే. నీవు ఏ విధంగా మరి ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నావో దానిలోండి వాడు మనల్ని కిందకు లాగివేయటానికి మన చుట్టూ ఉచ్చులు వేసి మనలను కిందకు లాగివేయటానికి ప్రయత్నించేటువంటి దుష్టుడైనటువంటి సాతాను యొక్క క్రియలను మనం గుర్తించిన వారమై, సాతానుని మీ కాళ్ళ కింద త్రొక్కిస్తానని సెలవిచ్చిన దేవాది దేవుని యొక్క వాగ్దానాన్ని మనము మరిచిపోయి మన బలం మీదే మనమే వెళ్తున్నట్లుగా మనం ఫీల్ అయ్యి మనము చాలా సార్లు ఆత్మీయంగా జిగజారిపోతూ ఉన్నామేమో. మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఎందుకంటే అది అది ఒక్కోసారి ఆ యొక్క స్థితిలో ఉండి మళ్ళీ లేవలేని స్థితిలో కూడా వెళ్ళిపోయేటువంటి, ఇంకనూ దిగజారిపోయే స్థితిలోకి వెళ్ళిపోతామేమో. కాబట్టి మనకు మనకి దేవుడి చేత ఇవ్వబడినటువంటి ఈ యొక్క వాగ్దానాలు మనల్ని బలపరచాలి. మనల్ని మరింతగా మరి పైకి ఎదిగి ఆయనకు సమీపంగా జీవించే స్థితిని దేవుడు మనకు దయచేస్తాడు. మరి చాలా మంది దేవదూతలకి రెండు రెక్కలు ఉంటాయంట, కానీ ఇక్కడ సెరూపులు అనే వారికి 6 రెక్కలు ఉన్నాయంట. కాబట్టి 6 రెక్కల స్థితికి మనం ఎదగగలుగుతున్నామా? ఎందుకంటే దేవదూతల కంటే మీరు శ్రేష్ఠులు అని చెప్పాడు దేవుడు. మనం వారికంటే శ్రేష్ఠులము. అటువంటి మరి మన యొక్క స్థితి నుండి మనం జారిపోతున్నాము. ఈ అంత్య దినాల్లో మరి ఎక్కువగా దుష్టుడు ఎంతగానో ప్రయత్నం చేసి మనల్ని కింద పడవేయాలని వాడు మరి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి మరి ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండి మనం అనుక్షణము కూడా మన ఆత్మను ఏ విధంగా ఇలా లిఫ్ట్ అప్ చేసుకుని ఉండాలో మనం గ్రహించుకుని దాని ప్రకారం నడుచుకోవాల్సిన వారమే అన్నాము. దేవుడు అంటున్నాడు యాకోబు 4:8 మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అంటే దేవుని సన్నిధిలో మనం ఉండాలంటే మనం దేవుని దగ్గరకు రావాలి, మనం విల్లింగా రావాలి. దేవుడు మనకు ఒక స్వతంత్రత అనే లక్షణాన్ని ఇచ్చాడు. ఆ లక్షణాన్ని బట్టి మనం స్వతంత్రంగా ప్రభు సన్నిధికి వచ్చినట్లయితే ఆయన మన దగ్గరకు వచ్చి మనలను మరి ఆదరించే దేవుడు, మనలను సిద్ధపరిచే దేవుడు, మనల్ని ఆయత్తపరిచే దేవుడు మన దేవుడు. కాబట్టి మరి ఆ యొక్క ఉన్నత స్థితిలోకి మనం రావాలంటే మనం ఆయన దగ్గరకు రావాలి. మరి ఇక దావీదు మహారాజు అంటున్నాడు కీర్తనలు 27లో, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెదుగుచున్నాను. మన దావీదు మహారాజు అంటున్నాడు, నేను యెహోవా యొద్ద ఒక్క వరం అడిగాను. అదేంటంటే యెహోవా ప్రసన్నతను చూచుటకు, అంటే ఆయన ముఖ స్వరూపాన్ని, ఆయన ఎలా ఉంటాడో చూడటానికి, ఆయన ఎంత చక్క శాంతిమంతుడో, ఎంత ప్రసన్నతమైన ముఖము గలవాడో ఆయన చూడాలని, ఆయన ఆలయంలో ధ్యానించుటకును. ఆయన ఆలయం అంటే ఎక్కడండి? సియోనులో ఆయన ఆలయంలో ధ్యానించుటకును మరి మా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అంటున్నాడు. అంటే ఆయన మందిరంలో నివసించడం అంటే ఆయన సన్నిధిలో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. ఎలా అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆయన స్వరూప దర్శనాన్ని చూడగలుగుతాము, ఆయన స్వరాన్ని కూడా మనము వినగలుగుతాము. అటువంటి ధన్యతలోకి రావాలని మరి దావీదు మహారాజు కోరుకుంటున్నాడు. అలాగే దావీదు మహారాజు మరి ఇంకొక కీర్తనలో ఉంటుంది 139లో, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోతాను ప్రభా? నీ సన్నిధి నుండి ఎక్కడ పారిపోతాను? నువ్వు లేని స్థలం ఏది ప్రభా? నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళిపోతాను అనుకుంటే నీ సన్నిధి లేని స్థలమే లేదు. నీవు ఉన్నావు, మా చుట్టే ఉన్నావు, కానీ మేము దాన్ని గ్రహించలేకపోతున్నాం నాయన. అందుచేత మేము కుళ్ళిపోతున్నాం ప్రభా. మరి కుళ్ళిపోయిన వేరు చుట్టూ అంట నీరు, ఇలా మరి ఒకసారి మనం మాట్లాడుకున్నాం దీని విషయం. నీరు దాని చుట్టూ ఉంటుందంట, సమృద్ధి అనే నీరు ఉంటుందట. కానీ ఆ నీటిని ఆ మొక్క వేళ్లలో ఉండి లోపలికి పీల్చుకోలేని స్థితిలో ఉందంట. అలాగే మనకి దేవుడు ఎంతో వాక్యాన్ని మన చుట్టూ సమృద్ధిగా పెస్తున్నాడు, కానీ దానిని మనం పీల్చుకోలేక మనం ఏమవుతున్నామండి? కుళ్ళిపోయిన వేరులాగా తయారవుతున్నాము. అటువంటి కుళ్ళిపోయే స్థితిలోకి మనం వెళ్ళకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మరి ఆయన అంటున్నాడు మత్తయి సువార్త 28:20లో, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను. అంటే మనతో ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు.
మనతో ఆయన సన్నిధిని ఎప్పుడు ఉంచాలనుకుంటున్నాడు. కానీ దాన్ని గ్రహించలేక మనము కుళ్ళిపోయే స్థితికి వెళ్ళిపోతున్నాము. మన చుట్టూ ఉన్న ప్రభువుని మన ఉనికిని మనం గ్రహించలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి ఆయన ఆయనకు స్థితికి తగ్గట్టుగా ఆయన మన చుట్టూ ఉన్నాడని, ఆయన నుండి వచ్చేటువంటి ఆ యొక్క వాక్కును మనము గ్రహించలేక దాని చేతనే మనము కుళ్ళిపోయే స్థితిలో ఉంటున్నాము. మన చుట్టూ వాక్యం లేదా? బోళ్ళంత వాక్యం ఉంది. కానీ ఏది కూడా మన మనసులోనికి రానివ్వకుండా, వాక్య ప్రకారం నడుచుకునే స్థితిలోనికి మనకు రాకుండా మనము ఎన్ని విషయాల్లోనూ ఎంతగానో చెడిపోతున్నాము, కుళ్ళిపోతున్నాము. మరి మన చుట్టూ వాక్యాన్ని పెట్టుకుంటున్నాము. వాక్యముని దాని శక్తిని ఆశ్రయించిన వారిలాగా మనం ఉంటున్నాము. మన పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు అంటున్నాడు దేవుడు వాక్యంలో. అంటే దాని శక్తిని మనం ఆశ్రయించట్లే, చూడటానికి అందరికీ మంచిగా ఉంటున్నాం. కనుక అటువంటి స్థితిలో మనం ఉండకూడదని దేవుడు మరి ఒకసారి ఆయన సన్నిధి యొక్క విలువను మనకు అనుగ్రహిస్తున్నాడు. సన్నిధిలో ఉండగా మనకు సంపూర్ణ సంతోషమే కాదు, సర్వ సుఖములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. కాబట్టి మనముకు ఏదన్నా సరే ప్రభు సన్నిధిలో ఉండగా ఆయన ముఖాముఖిగా మనం చూడగలిగిన స్థితిలోకి ఎదగాలంటే అనుదినము ఆయన సన్నిధిలో కూర్చుండి మనలో ఉన్నటువంటి సమస్తమైన చీకటిని, సమస్తమైన పాప స్థితిని దేవుని చేత కడగబడినట్లుగా మనము కడిగించుకుని తర్వాత మనము ఆయన రూపంలోకి మారగలిగిన స్థితిలోకి వచ్చి ఆయనను చూడగలిగిన కన్నులు కూడా కలిగిన వారమై ఉంటాము. ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి, మనకి ఆత్మీయ చెవులు తెరవబడతాయి. కాబట్టి అటు సన్నిధిలో మనము ఉండటానికి మనము అనుదినము ప్రభు సన్నిధిలో కనపడదాము, సన్నిధి యొక్క విలువను గ్రహిద్దాము. ఎందుకంటే మనకి ఇంకా సమయం లేదు, మనము అంత్య దినాల్లో ఉంటున్నాము. మరి ఏలియా గారు మరి ప్రభు సన్నిధిలో ఉండగా ఆయనకు పొందినటువంటి ఆ యొక్క శక్తి, ఆ బలము, మరి నా వంటి రోషం గల ప్రవక్త ఎవ్వరూ లేడని చెప్తున్నాడు. అంత రోషం కలిగిన ఆయన కూడా యెజబెల్ యొక్క మాటను బట్టి ఆయన మరి భయపడిపోయి మరి చచ్చిపోవాలన్నంత పరిస్థితికి దిగజారిపోయి అన్నారు. కానీ తర్వాత ప్రభు యొక్క వాక్కు చేత ఆయన మరి 3 తరాల వరకు మరి బిడ్డలను మరి అభిషేకించి వారి చేత యెజబెల్ని చంపించేటువంటి స్థితిలో వారే యెజబెల్ని చంపేలాగా ఈయన వారికి అభిషేకాన్ని ఇప్పించినట్లుగా మనం చూస్తాం. కనుక మనము దేవుని సన్నిధిలో ఉంటే ఎటువంటి భయపెట్టాలనుకున్న శత్రువు కూడా మనల్ని చూసి భయపడాల, దానికి నాశనము అంతం వచ్చిందని మనం గ్రహించాలా. ఎందుకంటే మనం ఉన్నది దేవాది దేవుని సన్నిధిలో, జీవము గల దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం. కనుక దుష్టుడికి మనం అంటే భయం కనుక మన మీదకి ఎన్నో శోధనలు, వేదనలు మనం పంపించాలని చూస్తాడు. కానీ వాటికి చూసి భయపడకుండా మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము ఆ ధైర్యంతో ప్రభు హస్తాలకి మనం అప్పగించుకుని మరింతగా ప్రభు సన్నిధిలో పెరిగినట్లయితే ఎటువంటి శోధన జయించగల శక్తి మనకు దేవుడిస్తాడు. మనకు వచ్చేటువంటి ప్రతి విధమైన శోధనలను మనం జయించుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. కానీ వెనక్కు ఒగ్గి మనం వెనక్కు తిరిగే మనుషుల స్థితిలో మనము ఉండకూడదు. అటువంటి స్థితికి మనం రాకుండా దేవుడు మనకు ఈ సన్నిధి భాగ్యాన్ని దయచేసిండగా మనం ఈ సన్నిధి భాగ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క మేలును గ్రహించిన వారమై ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు మన దుష్టుణ్ణి జయించినటువంటి దేవుడు మనకు కూడా దుష్టుని జయించేటువంటి శక్తిని దయచేస్తాడని మనం జ్ఞాపకం చేసుకుందాము. అట్టి ధన్యతలో మనం ధైర్యంగా మనం ముందుకు సాగుతూ ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే ధన్యతను దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు దయచేసి మనలందరినీ కూడా ఆయన కృపలో భద్రపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రేస్తలాడండి, మనము సన్నిధి చేసుకుందాం. దేవాది దేవుని సన్నిధిలో మనము ఉన్నామని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఉన్న ఆ శక్తి బలాలను, ఆ రోషాన్ని, దేవుని ఎడల ఆ యొక్క మనం కలిగేటువంటి ఆ రోషము, ఆ యొక్క చెయ్యాలనేటువంటి ఆశ, ఆ బలము మనం పొందాలంటే దేవాది దేవుని సన్నిధిలో ఉన్న మనము ఆయనను వెతుకుదాము. దేవుని సన్నిధిని వెతికితే మనకు ఆయన దొరుకుతాడు.
కనుక ప్రభు సన్నిధిలో ఉన్న మనము ఆయన సన్నిధిలో కొద్దిసేపు మనోనిదానము కలిగి మన ఎదుట ఉండిన తండ్రిని చూడటకు ఆశ కలిగిన వారమే ప్రభువా. నీ సన్నిధిలో గొప్ప భాగ్యాలు ఉన్నాయి నాయన. వాటిని అనుభవించకుండా మా బలహీనతల బట్టి మేము జారిపోతున్నామయ్యా. నీ సన్నిధి భాగ్యాన్ని మాకు దయచేయండి. మాకు కనపడండి అయ్యా, మాతో మాట్లాడండి అయ్యా. అట్టి ఆత్మీయ స్థితిలోకి మేము ఎదగలుగుటకు నీ కృపను నీ దయను మాకు అనుగ్రహించు తండ్రి అని ఆయన సన్నిధిలో కొద్దిసేపు మనోనిదానం కలిగి, మనోనిదానం అంటే ఈ లోకంలో ఉన్న ఏ విధమైనటువంటి ఆలోచనలు మనకు రాకుండా మన ఎదుట ప్రభువును మాత్రమే తలుచుకుంటూ మన మనసును నెమ్మదిపరుచుకుని అంతటి తిరుగుదాం. మనోనిదానం కలిగిన మనము ప్రభు సన్నిధిలో మన పాపములను ఒప్పుకుందాము. మనలో ఉన్న చీకటిని, దుష్టుడు మన మీదకు తోసివేసేటువంటి ప్రతి విధమైన పాపమును, వాడు విసిరివేసే ప్రతి విధమైన శోధనను, దానికి మనము లోబడిపోకుండా మనలో ఉన్న పిరికితనాన్ని, బలహీనతలను సమస్తమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆయన చేత క్షమింపబడి ఆయన చేత శుద్ధి చేయబడదాం. పాపములను ఒప్పుకున్న మనము ఆయన చేత శుద్ధి చేయబడాలని ఒక తీర్మానంలో మనం ఉందాము. ప్రభువా, నీ భక్తుడైన ఏలియా నీ సన్నిధిలో ఉండగా తండ్రి ఎంతో బలంతో ప్రభా నాయన దుష్టుణ్ణి జయించాడు ప్రభా. నాయన ప్రభా, మరి నాయన నిన్ను కాక వేరే మరి దేవతలను పూజించిన మనుషులకు కూడా వారి ముందు నీ యొక్క మహాత్యాన్ని ప్రభా ప్రదర్శించి నా ప్రభు సన్నిధిలో నిలబడితే ఇంత గొప్ప కార్యాలు చేయగలము అనేటువంటి స్థితిని ప్రభా ఇతరులకు చూపించాడయ్యా. అట్టి ధీరత్వం కలిగిన మరి బిడ్డగా నా తండ్రి నీ సన్నిధిలో ఎదిగి ఉండగా అటువంటి స్థితిలో మా తండ్రి అటువంటి ధీరత్వాన్ని కలిగి ఉండటానికి మేము కూడా తీర్మానించుకుంటున్నాం. అలాగే నీ నామానికి బట్టి నీ ప్రభా రోషము కలిగిన బిడ్డలుగా మేము ఉండాలని ప్రభా తీర్మానించుకుంటుండగా నా ప్రభా సహాయం దయచేయండి. మా తీర్మానంలో మేము నిలిచి ఉండగలుగుటకు ఆ ఉన్నత స్థితికి మేము చేరుకుంటకు నాయన నీ యొక్క ఆత్మ సహాయం దయచేయండి తండ్రి. తీర్మానించుకున్న మనము అట్టి గొప్ప గొప్ప ప్రవక్తల యొక్క ఆ ఉన్నతమైన ఆత్మీయ స్థితిలోకి తయారు కాగలుగుటకు మనల్ని సిద్ధపరిచే దేవాది దేవునికి మనల్ని మనము సంపూర్ణముగా సమర్పించుకుందాం. ఆయన మాత్రమే చేయగలడు. మనము కేవలము బలహీనలము,
మన ఆత్మలను రక్షించటకు ఆయన ఈ భూలోకానికి వచ్చిన దేవాది దేవుడు. ఆయన మనతో ఉండగా మరి ఆయన సన్నిధిలో మనల్ని మనము సమర్పించుకుని, నాయనా నీ నామాన్ని బట్టి రోషం కలిగిన బిడ్డగా, నీ నామాన్ని బట్టి నాయనా ప్రభా నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాలను, సర్వ సుఖాలను ప్రభా మేము నాయన అనుభవించే స్థితికి మేము రాగలుగుటకు తండ్రి. నాయన మమ్మల్ని ప్రభా నువ్వు మలుచు ప్రభా నా తండ్రి, మమ్మల్ని చెక్కుకో ప్రభా నాయన. నాయన నీ రూపంలోకి మమ్మల్ని మార్చుకో తండ్రి అని ప్రభుని వేడుకుందాం. వేడుకున్నాం మనము, ప్రభుకు సమర్పించుకున్న మనము ప్రభువుని వేడుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ ఆత్మ యుద్ధ నుండి మేము ఎక్కడికి పారిపోలేమయ్యా. నీవు మా చుట్టే ఉన్నావని ప్రభా గ్రహించినప్పటికీ నా ప్రభా దానిని మా శరీరంలోనికి, మా ఆత్మలోనికి మేము లాగుకొనలేని బలహీనమైన స్థితిలో ఉంటుండగా నాయన మమ్మలను బలము ధరింపచేసి నాయన నీవిచ్చిన వాక్కును ప్రభా మేము తండ్రి నాయన పొందుకోగలుగుటకు నీ కృపను అనుగ్రహించయ్యా అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. నాయన నువ్వు మా చుట్టూ నా తండ్రి ఎంతో వాక్యాన్ని ఇస్తున్నావు. గ్రహించలేని స్థితిలో ఉండి ప్రభా మేము ఆత్మీయంగా కుళ్ళిపోతున్నామేమో నాయన, మమ్మలను బలపరచండి. నీ వాక్కును ప్రభా మేము గ్రహించగలుగుటకు, నీ వాక్యాహారం చేత మేము బలపరుటకు ప్రభా నాయన నాయన మీరు మాకు సహాయం దయచేయండి. ప్రభుని వేడుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి నాయన, నీవే మాకు దిక్కున ప్రభా, నీవు ప్రభా నాయన మా కొరకు చేసినటువంటి బలియాగమును బట్టి నా ప్రభా నాయన మా ఆత్మలను ప్రభా రక్షించుటకు నా తండ్రి నాయన నీవు వెళ్ళిన మార్గం తండ్రి ఎంతో భయంకరమైంది. అది మేము పడకుండా ప్రభా మా నిమిత్తమై నువ్వు ప్రభా శిలువ మరణం పొందిన దేవాది దేవా నాయన నీవిచ్చినటువంటి అమూల్యమైనటువంటి ఆ యొక్క బహుమానాన్ని మేము గ్రహించగలిగిన స్థితికి ప్రభా మమ్మల్ని ఎదిగించిన ఆయన. నువ్వు త్వరలో రాబోతున్నావు ప్రభా నాయన. వచ్చే సమయానికి ప్రభా మేము సిద్ధంగా ఉండగలుగుటకు నాయన తొట్టిల్లకుండా కాపాడగలిగిన శక్తి గల తండ్రి ఇదిగో మమ్మల్ని నీకు అప్పగించుతుండగా మమ్మల్ని సిద్ధపరచు ప్రభా. ఈ రాకడలో ఎత్తబడగలిగే గొప్ప కృపను మాకు దయచేయి తండ్రి. 7 ఏండ్ల విందులో ప్రభా నీతో నాన్న 7 సంవత్సరాలు ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో మేము తండ్రి కనబడుచు నా ప్రభా నాయన నీతో కలిసి ఆనందిస్తూ నీ ముఖమును చూస్తూ నా ప్రభా నాయన నీతో ఆ సమయం గడపగలుగుటకు నా తండ్రి నాయన మాకు దీవెన దయచే తండ్రి. మా బలహీనతలను కొట్టివేసి మాకు బలాన్ని ధరింపచే రాజా. మేము ఆత్మీయ స్థితిలో ఎక్కడన్నా పడిపోతున్నామేమో నాయన, నీవు మా చేత చేయించుకోవాలన్న పనులను ప్రభా మేము చేయకుండా బలహీన పడిపోయే తండ్రి నాయన నా తండ్రి నీ నుండి వచ్చి ఆ బహుమానాన్ని పొందలేని స్థితిలోకి దిగజారిపోతుంటే మమ్మల్ని క్షమించి మమ్మల్ని నాయన నీ దూతను పంపి మమ్మల్ని లేవనెత్తి నా ప్రభా నీ సన్నిధిలో నిలబెట్టుకుని నాయన నీ దివ్యమైనటువంటి దీవెనలతో ప్రభా మమ్మలను మా కుటుంబాలను నింపండి అయ్యా. నీ రాకడలో ఎత్తబడగలిగి గొప్ప కృపను మాకు దయచేయి తండ్రి. ఒక్క డెక్క కూడా ఇక్కడ విడవబడకూడదు తండ్రి నాయన. నాయన నీ రక్షణ లేని బిడ్డలు ప్రభా ఆ తండ్రి వారి ఆత్మీయమైన అంధత్వంలో నిన్ను చూడలేని స్థితిలో వాళ్ళు పొరపాటు చేస్తే క్షమించండి అయ్యా. వారిని కనికరించండి అయ్యా. వారికి రక్షణ భాగ్యం కలిగించండి అయ్యా. నీ సన్నిధిలో నిలబెట్టుకో తండ్రి. నీకు వందనాలయ్యా. స్తోత్రం నాయన. మేము మా బిడ్డలు తండ్రి నాయన నీ రాకడకు సిద్ధపడాలంటే నా ప్రభా నీ సన్నిధిలో మేము కూర్చోవాలి నాయన.
కుదురుగా నీ సన్నిధిని కూర్చునే స్థితిని మాకు దయచేయి తండ్రి. ఎందుకంటే నువ్వు మెల్లనైన స్వరంతో మాట్లాడే దేవుడు నాయన. నీ యొక్క స్వరాన్ని మేము వినగలిగిన స్థితిలోకి మేము రాగలుగుటకు నీ కృపను అనుగ్రహించు తండ్రి అని ప్రభుని వేడుకున్నాం. మనము ప్రభుకు కృతజ్ఞతలు చెల్లించుకుందాం. నాయనా, నీవు ప్రతి అనుదినము మా గడపల ఎద్దుకు వచ్చి నీ వాక్యాన్ని మాకు అందిస్తున్న తండ్రి, నీ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఈ యొక్క సంవత్సరాంతం వరకు తీసుకొని వచ్చిన దేవాది దేవా, నీకు కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలయ్యా. మేము యోగ్యులము కాదు ప్రభా, ఆ యోగ్యులమైన మమ్మలను యోగ్యులుగా చేస్తున్న దేవాది దేవా, నీకు వందనాలయ్యా. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని నీ భక్తులు సెలవిచ్చిన రీతిగా ప్రభా, నీ సన్నిధిలో మేము అనుదినము కనపడుతూ ప్రభా నాయన అయోగ్యమైన మరి తండ్రి నాయన ఆ స్థితిలోకి మేము ఎదగలుగుతాం ప్రభా. నువ్వు కృపను అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. మాకు ఇచ్చిన యేసయ్య మినిస్ట్రీస్ బట్టి నీకు వందనాలయ్యా. మినిస్ట్రీస్ లో జరుగుతున్న సేవ అంతటిని బట్టి నీకు వందనాలయ్యా. నూతన సంవత్సరంలో నూతన తలంపులతో, నూతన శరీరాలతో, నూతన ఆత్మలతో, బలమైనటువంటి ఆత్మలతో, పరిశుద్ధమైన ఆత్మలతో ప్రభా మేము నూతన సంవత్సరంలో ప్రవేశింపగలుగుటకు నా తండ్రి నీ కృపను కనపరచండి అయ్యా. దేవాది దేవానికి స్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభా, సంవత్సరాంతం తండ్రి ఇంకా 2 దినాల్లో నూతన సంవత్సరంకి వెళ్ళబోతున్నాం ప్రభా. మేము లాస్ట్ ఇయరే నేనైతే నీ సన్నిధిలో చేరిపోతానేమో అనుకున్నానయ్యా. కానీ నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నా ప్రభా ఇప్పటి వరకు సజీవ లెక్కలో నన్ను ఉంచుకున్న తండ్రి, నన్నే కాదు నాయన యేసయ్య మినిస్ట్రీస్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ విషయంలో నీకున్నటువంటి ప్రేమకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. సహాయం చేయ తండ్రి. మమ్మల్ని అందరినీ రాక సిద్ధపరుస్తాక నాయన నీవు మాకు ఇస్తున్న తరుణాలు బట్టి నీకు వందనాలు, మాకు ఇస్తున్న సమయాన్ని బట్టి నీకు వందనాలు. మేము రాకడలో నీతో సన్నిధిలో నీతో సహవాసం చేయటకు నాయన ప్రభా సిద్ధపరుస్తున్న దేవాది దేవానికి కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు. స్తుతించిన మనము కొద్దిసేపు ప్రభు సన్నిధిలో మౌనంగా ఉందాం. ప్రభు మనతో మాట్లాడటకు వచ్చి ఉన్నారు. మనకు వినగల శక్తి లేకపోయినా ఆయన సన్నిధిలో ఉండగా ఆ శక్తిని ప్రసాదించగలన శక్తి గల దేవుని సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రభు మనతో మాట్లాడబోతున్నారో, మనకు తన స్వరాన్ని వినిపింపబోతున్నారో, లేక తాను ప్రత్యక్షపరుచుకొస్తున్నారో మనం అన్నీ చూడగలము. కనుక ఈ సన్నిధి అనేది ఒక దుర్బిణి లాంటిదట. దాంట్లో ఉండి మనము పరలోక విషయాలన్నీ కూడా చూడగలిగిన శక్తిని పొందుతామంట. కనుక అట్టి దివ్య శక్తిని మనం పొందినట్లు కొద్దిసేపు మౌనంగా ప్రభు సన్నిధిలో ఉందాం.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తోత్రం నాయన, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, నీకు వందనాలు నాయన. మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు. నీ సన్నిధిలో నాయన ఈ యొక్క సంవత్సరాంతంలో కూడా ప్రభా నీ సన్నిధిలో కనపడగలిగే గొప్ప ధన్యతను మాకు దయచేసిన దేవాది దేవా నీకు వందనాలు. నీ సన్నిధి యొక్క విలువలను మేము గ్రహించిన వారమే నాయన. అనుదినము నీ సన్నిధిలో కనపడుచున్న ప్రభా నాయన, ప్రభా నీ రూపంలోకి మారగలిగిన స్థితిని మాకు దయచేసి రాకడలు ఎత్తబడగలిగే గొప్ప ధన్యత మాకు, మా బిడ్డలకు, మా కుటుంబాలకు కలిగి చేయమని మరి ఒకసారి నాయన మా యొక్క యేసయ్య మినిస్ట్రీస్ బట్టి, మినిస్ట్రీస్ లో ఉన్న కుటుంబాలను బట్టి, ప్రతి వ్యక్తిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి వారిని రాకడ సిద్ధపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.